అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. మార్కాపురంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో ఇప్పుడు విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదంలో 14 మంది అమాయక ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ బస్సు ఘటన వెనుక దాగున్నటువంటి అనేక అంశాలు కేవలం తప్పిదాల వల్ల జరిగినటువంటి యాజమాన్య తప్పిదాల వల్ల జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు రావడం జరిగింది. యజమాని యొక్క ధనదాహార్తి, అతని ఉన్నటువంటి రకరకాల ఈ డబ్బు ధనదాహం అనేటిదే ఈ 14 మందిని బలి తీసుకున్నదనేటువంటి విషయం ఇప్పుడు విచారణలో బయటపడింది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాని ఎవరైతే ఉన్నారో తాజాగా అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేశారు డ్రైవర్తో సహా బస్సు యజమానిని. ఈ యొక్క విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. యజమాని ఒక పాత బస్సును, డొక్కు బస్సును ఆల్రెడీ కొనుగోలు చేసి దానికి సరైనటువంటి పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ కూడా తన మీదకి చేంజ్ చేసుకోక ముందుకే దాన్ని పబ్లిక్లోకి తీసుకువచ్చి ట్రావెలింగ్లోకి పెట్టేసి ఆ బస్సు కండిషన్ ఎలా ఉందో కూడా సెకండ్ హ్యాండ్ కొన్నదే, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్లో డొక్కు బండి కొన్నాడు ఎక్కడి నుంచో, అది కూడా సరిగా లేనటువంటి బస్సుని నేరుగా లాంగ్ జర్నీలకు పెట్టి పబ్లిక్ ప్రాణంతో చెలగాటం ఆడడానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఇంకొక దారుణమైనటువంటి విషయం దీంట్లో బయటకు వచ్చింది ఏంటంటే, ఈ యొక్క బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెట్టుకున్నటువంటి డ్రైవర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అతనికి కనీసం లైసెన్స్ కూడా లేదు, బస్సులు నడిపేటువంటి లైసెన్స్ కూడా లేదు. తక్కువ జీతానికైతే వస్తారు ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి లైసెన్స్ ఉండి, ఫిట్నెస్ ఉండి, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులకు తమకు కావాల్సినటువంటి జీతం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ జీతంతో ఎలాగలాగో ఈ యొక్క డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఆ యొక్క డ్రైవర్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ బస్సుల యజమాని. దీంతో ఆ డ్రైవర్ తప్పిదం వల్ల, ఆ బస్సు తప్పిదం వల్ల పూర్తిగా 14 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్కు సరైన లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బస్సు యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ యువరాజును కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి పోలీసులు విచారణలో భాగంగా బయటకు వచ్చినటువంటి విషయాలు ఏం చెప్పారో డిఎస్పీ నాగరాజు గారు వివరాలు వెల్లడించారు. ఒకసారి ఆ యొక్క విషయాలు కూడా మనం చూద్దాం. కోటేశ్వరరావు అనే శ్రావణి వెహికల్స్ అనే అతని దగ్గర ఈ బండి కొనుగోలు చేయడం జరిగింది 8 నెలల క్రితం. కానీ ఈ బండి అతని పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఒక చిన్న అగ్రిమెంట్ పేపర్ మీద తీసుకొని ఆ అగ్రిమెంట్ పేపర్ మీదనే ఈ బండి నడపటం అనేది చేశాడు. అది చాలా దారుణమైన లోపం. రెండోది, ఆ బండి నడిపినటువంటి యువరాజ్ అనే అతను యాక్చువల్లీ అతనికి లైసెన్స్ లేదు. సో ఒక లైసెన్స్ లేని వ్యక్తిని దాదాపు 8 గంటల కంటే ఎక్కువ బండిలో డ్యూటీ ఉండకూడదు. జగిత్యాల నుంచి ఇక్కడి దాకా వచ్చేటప్పటికి దాదాపు 12 గంటల జర్నీ అతనే చేసుకుంటా జరిగింది. అది దాదాపు 3 దగ్గర బండి కొంత ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా ఇతను మార్కాపూర్లోనే ఉన్నాడు. ఈ బండిలో సమస్య ఉందని చెప్పడం జరిగింది యువరాజు. అయినా కానీ దాదాపు ఒక 44 మంది, దాదాపు 46 మంది ప్యాసింజర్స్ వెహికల్స్ని వీళ్ళందరి ప్రాణాలని ఇతను కనీసం లెక్క లేకుండా, కనీసం బండిని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా, లైసెన్స్ లేకుండా, అట్లాగే ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని మీద రెస్పాండ్ కానందువలన ఈ కేసుని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద నేను కట్టడం జరిగింది, అంటే మార్పు చేయడం జరిగింది. సో చాలా క్లియర్గా ఉంది పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు కూడా. లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్కు ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందనేటువంటి కారణంతో యజమాని లైసెన్స్ లేనటువంటి యువరాజును పనిలో పెట్టుకున్నట్లుగా ఆయన చెప్పినట్టుగా పోలీసులు చెప్పారు. అండ్ అలాగే సరే లైసెన్స్ లేకపోయినా కూడా తనకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి దాన్ని నడపడానికి వెళ్ళాడు, యువరాజ్ నడుపుతున్నాడు. కానీ యువరాజ్ చెప్పాడంటే అప్పటికి యజమానికి ఈ బస్సు సరిగా లేదు, సరైనటువంటి ఫిట్నెస్లో లేదు, ఇది ఇలా అయితే కష్టమే అని చెప్పేసి తను ఆల్రెడీ ఇంటిమేట్ చేసిన యజమానికి, అయినా పర్లేదులే అని చెప్పేసి మొండిగా ప్రయాణిస్తుంది. తాను కాదుగా, యజమాని కాదు కదా, ప్రయాణికులు కదా, నార్మల్ ప్రయాణికులు కదా, పోతే వాళ్ళ ప్రాణాలే పోతాయి అన్నట్టుగా ఇంత నిర్లక్ష్యమైనటువంటి ఈ యొక్క ట్రావెల్ ఏజెన్సీని నడుపుతూ, ట్రావెల్ బస్సును నడుపుతూ ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఆ యజమాని. మార్చి 26న తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కన్నిగిరికి వెళ్తుండగా రాయవరం సమీపంలో టిప్పర్ను ఢీకొట్టింది బస్సు. ఈ ఘటనలో మంటలు చెలరేగి 14 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా మరో 29 మంది గాయపడ్డారు. దాంట్లో చాలామంది సివియర్ కండిషన్ నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు.
దీంట్లో విచారణలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. యజమాని హరికృష్ణారెడ్డి 8 నెలల క్రితమే ఇది ఆల్రెడీ కొత్త బస్సు కూడా కాదు, సెకండ్ హ్యాండ్ బస్సుని వేరే కోటేశ్వర్ దగ్గర నుంచి కొన్నాడు. అతనికి ఈ బస్సు ఇంకా వర్కౌట్ కాదు, దీంతో వద్దని చెప్పేసి అతను అమ్మేసుకున్నాడు. దాన్ని ఎక్కడో లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కో లేకుంటే ఇతరత్ర దేనికైనా ఇక్కడ ఫ్యాక్టరీలో అట్లాంటి లోకల్స్లో వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేటువంటి ఆ బస్సుని నేరుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పెట్టి, అది కూడా చాలా లాంగ్ జర్నీ 10 అవర్స్ కంటే ఎక్కువగా ప్రయాణం కొనసాగించేటువంటి హైవే ప్రయాణం కొనసాగించేటువంటి ప్రయాణికులతో వెళ్ళేటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్లో పెట్టి ప్రజల ప్రాణాలతో ఒక రకంగా చెలగాటమాడాడు. సో తరచూ రిపేర్లు వస్తుండటంతో అసలు మార్గమైనటువంటి వినుకొండ వైపు కాకుండా జాతీయ రహదారి మీదుగా బస్సును మళ్లించినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అధిక వేగంతో ప్రయాణిస్తున్నటువంటి బస్సును తప్పుగా కుడివైపునకు మళ్లించి ఎదురుగా వస్తున్న టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు. బస్సులో సులభంగా అంటుకునేటువంటి పదార్థాలు ఉండడం కూడా అగ్ని వేగంగా విస్తరించడానికి దోహదపడింది. అయితే బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ సుమారు 20 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి సహాయపడింది. ఏదేమైనా కూడా పోలీసుల విచారణలో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటికి రావడంతో ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించి ఆలోచన ఏ రకంగా ఉంటుందో ఈ యొక్క ఘటన అర్థం పడుతుంది. అందులో ప్రయాణించేటువంటి అమాయక ప్రయాణికుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడతారో అర్థమవుతుంది. వారి ప్రాణాలకు ఏమాత్రం లెక్క చెయ్యరు అనేటువంటి విషయం కూడా ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. నిర్లక్ష్యం. బస్సు డ్రైవర్ ఆల్రెడీ చెప్పాడు, ఇది కండిషన్ లేదు, కష్టంగా ఉంది అని చెప్పినప్పటికీ మొండిగా కొనిందే సెకండ్ హ్యాండ్ బస్సు, అది కూడా రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కాలేదు. అండ్ అలాగే ఆ బస్సుకి లైసెన్స్ లేని డ్రైవర్ని పెట్టుకున్నాడు జీతం లేకుండా. అలాగే నేరుగా కొద్ది రోజులు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అది ఎలా ఉందో కండిషన్ కూడా చెక్ చేసుకోకుండానే నేరుగా లాంగ్ జర్నీలో పబ్లిక్ను ఎక్కిస్తూ వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాడు. దీని పట్ల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిన సందర్భం అయితే నెలకొంది. దీనిపైన ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనలో గాయపడ్డటువంటి మిగతా వారి నుంచి.